భీమిలి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. ప్రెసెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్లు చేసిన ద వన్ అండ్ ఓన్లీ సాక్షి రంగారావు గారు. వాళ్ళ అబ్బాయి సాక్షి షో గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో నమస్తే. నమస్తే రోషన్ గారు. ఎలా ఉంటుంది నాన్నగారిని అలా చూస్తూ ఇంత దూరం ఈ జర్నీ, ఆయన తర్వాత మళ్ళీ మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆయన లెగసీని? ఇప్పుడు కామెడీకి అప్పుడు కామెడీకి చాలా తేడా ఉంది సార్. అప్పుడు కామెడీ చాలా 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 లైవ్లీగా ఉంటుంది, ఇప్పుడు వికారం వస్తుంది కొన్ని కామెడీ చూస్తే. సాక్షి రంగారావు గారిని తెలుగు ఇండస్ట్రీ, తెలుగు వాళ్ళు బాగా ప్రోత్సహించారు, మంచి క్యారెక్టర్లు కూడా చేశారు. తమిళ్లో ఆయనకి పేరు లేదు పెద్దగా చెప్పాలంటే. మా నాన్నగారికి ఏంటంటే ఏం జరుగుతున్నారు మీరు? నేను జస్ట్ 10th అండి, అంతే. అటెండర్ గా కూడా చేశాను, బాత్రూమ్లు కూడా కడిగాను. బట్ నాన్నగారు ఎప్పుడు బాధపడలేదా? ఇంత పెద్ద యాక్టర్ కొడుకు ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్ అసలు పనికిరాదు, మరి మీరేమో స్ట్రైట్ ఫార్వర్డ్. చాలా దెబ్బలు ఎక్కువ తిన్నారా? దెబ్బలు ఎక్కువ కొట్టారా? నేను ఒక ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఎగదొబ్బాడండి. ఏదైనా చెప్పాలంటే చిన్న ఏజ్ లో చనిపోయారు ఆయన. 50 రోజులు నరకం అనిపించాను. ఏదైనా లెక్కే చెప్పేశారు మాకు, ఆయన బతకరండి, అన్ని ఆర్డర్స్ ఫెయిల్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాలి. అద్భుతమైన క్యారెక్టర్లని చేయటమే కాకుండా, విలక్షణమైన నటన అందించటమే కాకుండా, చిన్నదా పెద్దదా అని క్యారెక్టర్ చూడకుండా దానికి న్యాయం చేస్తున్నంతసేపు ప్రేక్షకుల అటెన్షన్ మన వైపు ఉండాలని ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్లు చేసిన ద వన్ అండ్ ఓన్లీ సాక్షి రంగారావు గారు. అబ్బాయి సాక్షి షో గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో నమస్తే. నమస్తే రోషన్ గారు. శివ గారు. చాలా 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 సంతోషం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి వచ్చి వెతుక్కుంటూ మా నాన్నగారు గురించి విషయాలు తెలుసుకోవాలి. అలాగే ఎంతోమంది మర్చిపోయి ఉంటారు పాత నటుల్ని. మీ ఇంటర్వ్యూ ద్వారా, మీ సుమన్ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళందరినీ మళ్ళీ ప్రజలు, వాళ్ళ అభిమానులు జ్ఞాపకం ఉంచుకునేలా మళ్ళీ మీరు చేసినందుకు చాలా 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 అయ్యో, ఎందుకంటే వాళ్ళు చేసిన క్యారెక్టర్లు అలాంటి, వాళ్ళు తీసిన సినిమాలు అలాంటి, వాళ్ళు మన కళ్ళ ముందు ఇప్పటికి కనిపిస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా ఈటీవీ సినిమా చూసాము అంటే ఒక రాళ్ళపల్లి గారిని, ఒక సాక్షి రంగారావు గారిని, ఒక పొట్టి ప్రసాద్ గారిని, ఒక సుత్తివేలు గారిని, వీళ్ళందరినీ మర్చిపోగలమా? ఎలాంటి క్యారెక్టర్లు చేశారు అసలుకి. కమెడియన్స్ కూడా అంటే ఇప్పుడు కామెడీకి అప్పుడు కామెడీకి చాలా తేడా ఉంది సార్. అవునండి. అప్పుడు కామెడీ చాలా 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 లైవ్లీగా ఉంటుంది, ఇప్పుడు వికారం వస్తుంది కొన్ని కామెడీలు చూడలేము. ఇప్పుడు అంతా డబుల్ మీనింగ్. అప్పుడు అసలుకి ఆ కామెడీని ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పటికి యూట్యూబ్ లో పెట్టుకొని వాళ్ళు చేసే కామెడీని మనం వింటూ ఉంటాం. శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరూ మహా 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 యాక్టర్స్ అని చూసాం. బట్ ఆ యాక్టర్స్ కడుపును పుట్టిన మీరంతా ఎంతో పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. తప్పకుండా నిజంగా సాక్షి. అవును, ఎందుకంటే నాన్నగారికి గొప్ప క్వాలిటీ ఉంది. అది చిన్నదా పెద్దదా అని చూడరు. నేను ఫస్ట్లో చెప్పినట్లుగానే ఆ ఆడియన్స్ చూసినంతసేపు స్క్రీన్ మీద అటెన్షన్ మన వైపు ఉండాలి, ఆ కళ్ళు మన వైపు తిరగాలి. పక్కన హీరో ఉన్నారా, ఆయన హీరోయిన్ ఉందో చూసుకోరు. ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయన మాత్రమే చేయగలడు, అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఎలా ఉంటుంది నాన్నగారిని అలా చూస్తూ ఇంత దూరం ఈ జర్నీ, ఆయన తర్వాత మళ్ళీ మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆయన లెగసీని? శివ గారు. నాన్నగారి తర్వాత నేను వచ్చాను అనేది అది నాకు డ్రీమ్ ఏం లేదు, నాన్నగారికి డ్రీమ్ ఏం లేదు, యాక్సిడెంటల్. మరి ఆ దేవుడు ఆయన మరి రాశారు. సో అలా వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. 2000 మిడ్లో వచ్చాను, 24 అయిపోయింది. వచ్చి వస్తే 25 ఏళ్ళ జర్నీ. అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు
వాట్ ఇస్ దిస్ నేనా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాన్నగారు అనుకోండి, ఆయన ప్యాషన్ డిప్లొమా ఇన్ యాక్టింగ్, ఆయన గురువు గారు కుప్పిలి వెంకటేశ్వరరావు గారు మన గణేష్ పాత్రరావు గారి మామగారు, ఆంధ్ర యూనివర్సిటీలో వైజాగ్లో ఫస్ట్ బ్యాచ్ బెస్ట్ స్టూడెంట్, ఫేవరెట్ స్టూడెంట్ మా నాన్నగారు. ఒక్కరోజు కూడా ఆయన లీవ్ వేయాలి. ఆ 2 ఏళ్ళో 3 ఏళ్ళో సభాష్ అనిపించుకుని వాళ్ళ చేత మెప్పులు పొంది వాళ్ళ చేత రికమెండేషన్ లెటర్స్ రాయించుకుని మా నాన్నగారికి ఫండ్స్ అందరూ కలెక్ట్ చేసి ఆ డబ్బులతోటి మా నాన్నగారు ఒక్కరు వచ్చి ఇక్కడ ఒక 6 months సర్వే అయ్యి దేవుడి దయ వల్ల ఇంకా నాకు కుదరదు నాకు రాదు అని డిసప్పాయింట్ అయ్యే టైంలో ఆ భగవంతుడు బాపు రమణల రూపంలో సాక్షి అనే సినిమా రావడం, అక్కడి నుంచి మా నాన్నగారి జర్నీ ఆయన పోయేదాకా నటిస్తూనే ఉన్నారు. ఇంటి పేరు సాక్షి అయిపోయిందండి. రంగా ఉజ్జల మా ఇంటి పేరు. అది ఇప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోవాలి. నాన్నగారు అసలు పేరు ఏంటి? రంగారావు. సో సాక్షి సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. చాలా మంది మాట్లాడారు, రంగారావు బాగా చేశాడు అని. అప్పుడు మరి లెజెండ్ ఆయన ఎస్వి రంగారావు ఉన్నారు కదండి. ఎవరు అంటే సాక్షి రంగారావు అంటే సాక్షి రంగారావు అని. సో అలాగా సాక్షి రంగారావు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాపు గారు అఫీషియల్గా ఆయనే సెకండ్ సినిమా నుంచి, ఫస్ట్ సినిమాలో రంగావజ్జల రంగారావు అనే వస్తుంది, సెకండ్ సినిమా నుంచి సాక్షి రంగారావు అని చెప్పి వేశారు. అలాగే మా ఇంటి పేరు మారిపోయింది. మరి నేను ఫీల్డ్కి వచ్చినప్పుడు ఆయన పర్మిషన్ తీసుకోకుండా నేనే సాక్షి శివాని పెట్టేసుకున్నా. ఎంత అదృష్టం తెలుసా? మీరు పెట్టుకోవడం అదృష్టం కాదు, ఇంతమంది జనం సాక్షి శివగానే మిమ్మల్ని అవునండి పిలుస్తారు. ఏ శివ అని అన్న కూడా అంటారు, సాక్షి శివ అంటారు, సాక్షి కూడా అంటారు. అందరికన్నా నాకు రాధిక్ గారు భలే ముద్దుగా పిలుస్తుంది, హాయ్ సాక్షి అని. ఆవిడ పిలుపు భలే ఉంటుంది. మరి ఖుష్బు గారు మళ్ళీ శివ అంటుంది. బట్ రాధిక్ గారు ఆవిడ పిలిచే ఆ స్టైల్ సాక్షి సాక్షి అలే అంత ప్రేమతోటి వాళ్ళు పిలుస్తుంటారు. అది చాలా సంతోషంగా ఉంటుంది. కానీ దీనికి మా నాన్నగారు పాపం ఫీల్ అయిపోయి, అంటే ఆయన చాలా సెన్సిటివ్, ఎరా నాకైతే మరి బాపు రమణ గారు పేరు పెట్టారు, నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వే పెట్టేసుకున్నావు, తప్పురా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాపు రమణ గారి ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరని కాళ్ళ మీద పడ్డారు. మా అబ్బాయి తప్పు చేశాడు, ఇలా పెట్టేసుకున్నాడు సాక్షి శివ అని. నవ్వాడు, ఏంటి రంగారావు నువ్వు, దాంట్లో ఏముంది అని. పాపం అంత సెన్సిటివ్ అనమాట. బాగా సెన్సిటివ్ బాగా సెన్సిటివ్, బాగా పిరికి. అలా ఉన్న వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చి 550 పైగా సినిమాలు చేయటమే కాకుండా అందరి చేత మెప్పులు కూడా పొందారు. డ్రామా, దానికి ఎన్ని డ్రామాలు ఫౌండేషన్ ఆయన గురువుగారేనండి. అలాగే గురువుగారు మెయిన్ కారణం అయితే ఈయనకున్న ప్యాషన్ అంత లెవెల్, నేను ఒక నటుని అవ్వాలి, ఒక కమాండ్ ఉండాలి అని చెప్పి ఆ గురుగారు చెప్పిన ఆ పట్టులను ఆయన శ్రద్ధతోటి ఆయన పాటించాడు కాబట్టే అంత కమాండ్ చేయగలిగారు. ఏ పాత్ర అయినా సరే జీవించగలిగారు నాన్నగారు. దానికి కారణం మా నాన్నగారు ఒకరే కాదు, స్క్రిప్ట్ రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ మరి వాళ్ళ ఊహతో చేసింది కదండి. ఉత్తి మాటలు చెప్తే అది జ్ఞాపకాలు ఉండిపోవు. ఒక క్రియేటివిటీ, ఒక యాక్సెంట్, ఇవన్నీ టైం బాగున్నప్పుడు అన్నీ సమకూరుతాయి కదా. అలాగే నాన్నగారి విషయంలో ఆయన వేసిన ఎలాంటి సినిమాలు తీశారు, సితారా కావచ్చు, స్వర్ణకమలం, అసలుకి కే విశ్వనాథ్ గారి సినిమాలలో నాన్నగారు లేని సినిమానే లేదండి. కానీ ఒక్క సినిమా ఉంది, కానీ దాన్ని కూడా కళా తపస్వి గారు కాంపన్సేట్ చేశారు. స్వాతి ముత్యంలో రంగారావు నీదిలో వేషం లేదయ్యా అన్నారు, కానీ మా నాన్నగారు అడగల, అది హిందీలో చేశారు స్వాతి ముత్యం. అప్పుడు అనిల్ కపూర్ గారు పక్కన మా నాన్నగారు ఒక హిందీ సినిమా వేశారు. సో కె విశ్వనాథ్ గారి సినిమా స్వాతి ముత్యం తెలుగులో లేదు, కానీ తమిళ్లో హిందీలో చేశారు. అలాగా మరి జ్ఞాపకం వచ్చింది కె విశ్వనాథ్ గారు. బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి నాన్న చేసిన దాంట్లో? నాకైతే దేవుడి పటాలన్నిటికీ హారతి ఇచ్చి బ్లాక్ అయిన దాకా సూపర్ ఉంటుంది. శ్రీలక్ష్మి గారు తొండమాత అనేది ఉంటాయి. కానీ నేను ఇప్పుడు దేవుడి దయ వల్ల యూట్యూబ్ వచ్చాక ఆ పాతవన్నీ వాళ్ళు రైట్ హోల్డర్స్ అవన్నీ అప్లోడ్ చేసినప్పుడు ఇంకా మంచి మంచి కామెడీ, పెద్ద పెద్ద కాంబినేషన్. అప్పట్లో అన్ని సినిమాలు మేము చూడలే కదండి, అన్ని సినిమాలు ప్రివ్యూలు వేసేవారు కాదు, అన్ని సినిమాలు మేము చూసేవాళ్ళం కాదు, మేము కొన్ని మిస్ చేసేవాళ్ళం చిన్న వయసులో. ఇవన్నీ చూడాలని ఇంట్రెస్ట్ మాకు ఉండేది కదా, మా ఆటలు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటే అమ్మా ఇంత బ్రహ్మాండమైన కాంబినేషన్, ఇంతమందితోటి ఇంత అనేది మాకు తెలుస్తాయి. సో యూట్యూబ్ ద్వారా చాలా వేషాలు, 550 అని అంటారు కానీ అంతకన్నా ఎక్కువే వేశారు. అవును, అదొక్కటే కాకుండా మరి
సీరియల్స్ కూడా చాలా చేశారు. అలాగే నాటకాలు పేర్లు, ఇవన్నీ ప్యారలల్గా. ఈ వెంకటేష్ గారు భానుప్రియ గారితో కాంబినేషన్ కూడా ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది. స్వర్ణకమలం. అలాగే శంకరాభరణం కూడా మా నాన్నగారు మృదంగిష్టు. అందరూ అసలు రియల్ అనుకున్నారు, కానీ మా నాన్నగారు నాకు తెలుసు. అప్పటికి నాకు కొంచెం ఊహ వచ్చింది. మృదంగం టీచర్ పెట్టుకుని 1-2 నెలలు నేర్చుకున్నారు. అలాగే ఇంకో సినిమా రిక్షా తోలుతారు, కే విష్ణు గారి సినిమా, శృతి లేదు అనుకుంటా, రిక్షా తోలేరు. ఓకే, నేర్చుకున్నారు. అలాగే వాళ్ళు హోంవర్క్ చేసేవారు. యమలీల కావచ్చు, యమలీల. కానీ ఒక మనిషి. అలాగే జంధ్యాల గారిది 2 అనుకుంటా, దాంట్లో 150 మైళ్ళ స్పీడ్లో మాట్లాడాలని చెప్పి, అది అప్పుల్లో ఎంత ఫాస్ట్ అండి, ఎంత ఫాస్ట్. ఆ ఫాస్ట్లో కూడా ఆ పర్ఫెక్షన్ ఉంది. దట్ ఈస్ ఏంటంటే అది పునాది గట్టిగా ఉందండి. ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు 1 అవర్లో అది మాట్లాడేది. మా నాన్నగారు ఒక సినిమా తీసుకుంటే డబ్బింగ్ ఫినిష్ అయ్యేదాకా, ఫినిష్ అయ్యాక కూడా పెట్టుకోరు. ఫినిష్ అయిందా, ఇంకా ప్రాజెక్ట్ అయిపోయినట్టేనా అంటే అప్పుడు కానీ ఆ సీన్ పేపర్ని అప్పటికే మొక్కలు అయిపోయి దాన్ని అతికిచ్చి అంత జాగ్రత్తగా పెట్టినేవారు ఆయన. దాని తర్వాత అప్పటిదాకా ఆయనకి అలా ఆ పాత్రలోనే ఉంటారు. ఓకే. నాన్నగారు కొన్ని గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మీలాగా ఈ గెటప్ లేనక్కర్లేదు, నాలాగా ఈ గెటప్ లేనక్కర్లేదు. ఒక్క పంచ, ఒక్క తెల్ల షర్టు, ఒక్క కండ ఉంటే చాలు. సాక్షి రంగారావు గారు అంటే ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు అంతే. ఇంకా బట్ నిజంగా అది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు సార్. ఎవరు అలాంటి, అంటే ఇప్పుడు రకరకాల వేషాలు వేస్తేనే మనుషులు మనల్ని గుర్తుపట్టని రోజులు, క్యారెక్టర్లు కూడా ఎప్పుడు ఇదే కదా ఏం పిలుస్తాం ఆయన అనుకుంటారు అప్పుడు డైరెక్టర్లు. రకరకాల వేరియేషన్లు చూపించగలిగితేనే మనం. కానీ నాన్నగారు అదే కాస్ట్యూమ్తో అన్ని సినిమాలలో డిఫరెంట్ వేరియేషన్స్ ఆయనే మలుచుకున్నారు. అది నాకు తెలియదు, ఆయనే మలుచుకున్నారని. డైరెక్టర్ గారి పర్సంటేజ్ ఉంటుంది, ఇంకెవరన్నా సజెషన్స్ ఇవ్వచ్చు. 100% క్రెడిట్ డజంట్ గో టు మా నాన్నగారు. మెయిన్ డ్రామాలు కూడా వేశారు కాబట్టి అది ఒక ప్లస్ అయింది. ప్లస్ అయింది అంటే ఏంటంటే డైరెక్టర్ గారు క్రియేటివిటీ. ఇప్పుడు కే విశ్వనాథ్ గారు అన్ని ఆయన చెప్తారండి. ఆయన నాన్నగారు చెప్తే ఒప్పుకోరు అనుకున్నా చూసి, ఆయన చెప్తారు, కే విశ్వనాథ్ గారు చెప్తారు ఇలా ఉండాలి యాక్సెంట్, ఇలా ఉండాలి యాక్సెంట్ అని. అందుకని ఆ పాత్ర ఇప్పటికీ మర్చిపోరు. చిన్న వేషమైనా పెద్ద వేషమైనా ఇప్పటికీ మర్చిపోరు. సో 100% నాన్నగారు క్రియేటివిటీ కాదు. కొన్ని మంచి విషయాలు చెప్తే ఒప్పుకుంటారు, అది వేరే. బట్ నాకు తెలిసి 100% మా నాన్నగారే యాక్సెంట్ క్రియేట్ చేశారనేది ఛాన్సే లేదు. మేజర్ నాకు తెలిసి డైరెక్టర్ గారు. కానీ మీరు తర్వాత నాన్నగారి లెగసీ కంటిన్యూ చేసే క్రమంలో చాలా అందంగా ఉండేవాళ్ళు ఎంగులో. ఇప్పుడంటే ఈ సీరియల్ కోసం ఈ వైట్ హెయిర్ అది ఏదో కథా కార్యక్రమం కొంచెం ఉంది, కానీ లేకపోతే సాక్షి శివ ఎంత అందంగా ఉంటాడో తెలుగు సీరియల్స్ కొన్ని చూస్తే అర్థమవుతుంది. అక్క మొగుడు, ఆ తర్వాత ఆ మధ్య కూడా నేను చిన్న గ్యాప్ వచ్చింది తెలుగు సీరియల్స్ కి. నేను ఆఖరిగా చేసింది మౌనరాగం #1 కోడ్లు, అక్క మొగుడు. దాంతో ఒక 3 years 3.5 years గ్యాప్ వచ్చింది. ఓకే, మంచి సీరియల్స్ చేశారు అక్కడ. చేశాను. దేవుడి దయ వల్ల ఒక్కళ్ళని ఫోన్ చేసి కానీ ఆఫీస్కి వెళ్ళి కానీ అడగకుండా 24 ఏళ్ళు కంప్లీట్ చేశాను. తెలుగు కానీ తమిళ్ కానీ నేను వేసిన వేషాలు ఏదిని అడగలేదు. 98-99% నేను ఎవ్వరిని అడగలేదు. ఎప్పుడో కొంచెం ఏమన్నా ఒక బ్యాడ్ డేస్లో ఏమన్నా ఒకరికి 2-2 ఫోన్ చేసి ఉంటానేమో. లేదంటే మనం వచ్చిన వేషాన్ని వదలం, దేవుడు ఇచ్చాడు, అడగం, ఇచ్చినందుకు వదలాలి అని నా పాలసీ. చేస్తాం. అప్పుడు మనకున్న ఆ నాలెడ్జ్తో ఏం చేస్తామో చేసి మర్చిపోతాం. దాని ఎఫెక్ట్ బాగుంటే ఇంకో ఆఫర్ వస్తుంది. అలాగే 24 ఏళ్ళుగా చేస్తున్నా. మా నాన్నగారు పోయేదాకా ఆయనతో కూడా చేశాను 3-4 సీరియల్స్. బట్ కానీ ఇదే నా లైఫ్ టైం కెరీర్ అవుతుంది అనుకోలేదు నేను. మా నాన్నగారు సడన్గా 2005లో పోయేటప్పటికి అప్పుడు నేను ఫ్యామిలీ హెడ్. మరి ఓకే, అప్పుడు నాకు తెలిసింది ఓ నేను ఇదే. ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు. నేను మా అక్కయ్య బాగా చదువుకుంది, మా అన్నయ్య బాగా చదువుకున్నారు, నేను చదువుకోలేదు. ఏం చదువుకున్నారు మీరు? నేను జస్ట్ 10th అండి అంతే. +2 ఫెయిల్. మీకు ఇష్టం లేదు చదవటం? చదువు ఎక్కలేదండి. ఇప్పుడు డైలాగులు ఎక్కినట్టు అప్పుడు చదువు ఎక్కలేదు. ఇది అప్పుడు ఎక్కుంటే ఏమైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఏమైనా ఉద్యోగం చేసేవాడిని. బట్ ఉద్యోగం కూడా చేశాను. 10-15 ఏళ్ళే ఉద్యోగం చేశాను. ఒక మనవాళ్ళ కంపెనీలోని మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ అని 10 ఏళ్ళు పనిచేశాను. అంతకుముందు టీటీకే ఫార్మాలో మార్కెటింగ్ చేశాను. బట్ కానీ పెద్ద లెవెల్ కాదు, చిన్న లెవెల్ నుంచి అటెండర్గా కూడా చేశాను. నేను బాత్రూమ్లు కూడా కడిగాను, టీలు కాఫీలు పెట్టాను. నాకే నామోషన్ లేదు. అలాగ దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు తెలుసు. నాకు ఒక్కొక్క మెట్టి ఎగుతూ వచ్చాను నేను. కేవలం చదువుకోలేకపోవడం వల్ల ఎన్ని చేశారు. నాకేం తెలిసిందంటే
కేవలం చదువుకోకపోతే ఇక లైఫే లేదు అనుకోవడం తప్పు. దేవుడు అనుకుంటే చదువు ఉన్న వాళ్ళకే కాదు, చదువు లేని వాళ్ళకి కూడా ఒక జీవితాన్ని ఏర్పరుస్తారు. ఆ నమ్మకం నాకు కలిగింది. ఐఎమ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఎవ్వరూ నిరాశ పడక్కల్లా చదువు రాకపోతే ఇంక లైఫ్ లేదని. చదువు అందరికీ రాదు, అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోరు, అందరికీ డిస్టింక్షన్లు రావు. బట్ నాన్నగారు ఎప్పుడు బాధపడలేదా? ఇంత పెద్ద యాక్టర్ కొడుకు, మా నాన్నగారు మా ఓడి బాత్రూమ్ లో గడుగుతున్నాడు, మా ఓడి ఈ పనులు చేస్తున్నాడు, ఆ పనులు చేస్తున్నాడు, లేదు ఆ బాధ లేదు. ఎందుకు ఉద్యోగం చేస్తున్నాడు అనే సంతోషం, కానీ ఈ చేస్తున్నాడు అది చేస్తున్నాడు టీలు పెడుతున్నాడు ఆ బాధ ఎప్పుడు లేదు. మరి ఏమన్నా మా అమ్మతో మరి పంచుకున్నారేమో తెలియదు, కానీ నా దగ్గర ఎప్పుడు బాధపడలేదు, నేను బాధపడలేదు. తర్వాత ఆ కంపెనీ వాళ్ళే నన్ను టైపిస్ట్గా చేశారు. తర్వాత ఇంకో ప్రమోషన్ ఇచ్చారు, బాగా చూసుకున్నారు. నా జీవితం ఏంటో నేను అక్కడ నేర్చుకున్న 10 ఏళ్లలో ఇట్ వాస్ మై గోల్డెన్ పీరియడ్. జీవితం అంటే ఏంటి, పెద్దవాళ్ళతో ఎలా మసలాలి, వాళ్ళతో ఎలా మసలాలి చెప్పేది ఆ కంపెనీలో నేను నేర్చుకున్నాను. ఆ కంపెనీ చైర్మన్ గారి నా మెంటార్, నా గాడ్ ఫాదర్ ఎంఎస్ మూర్తి గారు. ఆయన వల్లే నేను ఇవాళ ఈ ఫీల్డ్కి వచ్చాను. ఎందుకంటే ప్రతి కల్చరల్ ప్రోగ్రాంలో జంధ్యాల గారి నాటకాలు ఇవన్నీ వేసి మా నాన్నగారు డైరెక్ట్ చేసి రిహార్సల్స్ చేసేవారు. నేను మా నాన్నగారు పెద్ద పాత్రలు వేసేవాడు, ముసలి పాత్రలు వేసేవాడిని. అలా స్టార్ట్ అయింది నాది. సో స్టార్ట్ అయితే మరి మా ఇంటి చుట్టూరా మరి చాలామంది ఉన్నారు. రాళ్ళపల్లి గారు, రంగనాథ్ గారు, శ్రీధర్ గారు, కాకరాళ గారు. మా ఇంట్లో సీతారామ శాస్త్రి గారు ఉండేవారు 13 ఏళ్ళు అద్దెకున్నారు. సిరివెన్నెల సినిమా రాసిన తర్వాత మా ఇంటికి అద్దెకి వచ్చారు. ఆయనకన్నా ముందు మాధవపల్లి సురేష్ గారు, ఈ వాజ్ జస్ట్ కీబోర్డ్ ప్లేయర్. అప్పుడు మా ఇంటికి వచ్చాక వచ్చింది ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అలాగా మా ఇల్లు, మా నాన్నగారి కట్టిన ఇల్లు మా నాన్నగారి కన్నా మిగతా వాడికి బాగా వచ్చింది. అలాగే మెయిన్ పోర్షన్లో వాళ్ళే ఉండేవారు, సైడ్ పోర్షన్లో పైన పాక వేసుకుని అలా ఉండేవారు. ఓకే. అలాగే పొట్టి పక్కన దమ్ము గారు, పొట్టి ప్రసాద్ గారు, ఎదురుకుండా దివాకర్ బాబు గారు, మాడభూషి దివాకర్ బాబు గారు రైటర్ గారు. ఇలాగా మరి పక్కనే అందరూ చాలా మంది శాలిగ్రామంలో ఉండేవారు. అంతా మంచి ఫ్యామిలీగా ఇంట్లో రిహార్సల్స్ అవి ఇవి ఎప్పుడూ చక్కగా పండగలాగా జరుగుతూ ఉండేది. మా అమ్మగారు అందరికి వండి పెట్టేవారు చక్కగా. ఆ వాతావరణం అసలు చాలా బాగుండేది. అప్పుడు అది గోల్డెన్ పీరియడ్. చెన్నై అంటేనే సినిమా ఇండస్ట్రీకి గోల్డెన్ పీరియడ్. అవన్నీ గోల్డెన్ డేస్ రావు ఇంకా. బట్ లేట్ గా వచ్చినా గానీ లేటెస్ట్ గా అందరి హీరోయిన్స్ తో వాళ్ళ సరసన హీరోగా నటించారు. అవునండి. ఖుష్బూ గారు, రాధిక్ గారు, మీనా గారు, సిమ్రాన్ గారు, ఈశ్వరీరావు గారు, వాణి విశ్వనాథ్ గారు, కౌసల్య, ఖుష్బూ, అందరితో తమిళ్లోనే చేశారు కదా ఎక్కువ. తమిళ్లోనే ఎక్కువ చేశాను. అంటే ఏసీ దొర అనే పాత్ర అది తెలుగులో కూడా వచ్చింది, మలయాళం కూడా వచ్చింది, 3 లాంగ్వేజ్ వచ్చింది. బట్ ఒరిజినల్ తమిళ్. ఆ ఏసీ దొర అనే పాత్ర అరౌండ్ 2007లో ఒక చిన్న కాప్ క్యారెక్టర్ ట్రయల్ చేద్దామని చెప్తే అది చాలా హిట్ అయిపోయి అసలు పెద్ద లెవెల్లో వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి నన్ను సీరియల్స్లో హీరోగా చేసింది. నన్ను 2013-14 దాకా నేను సీరియల్స్లో పెద్ద పెద్ద హీరోయిన్స్ తోటి నేను యాక్ట్ చేశానండి. ఎన్ని సీరియల్స్ చేస్తుంటారు ఇప్పుడు యాజ్ ఏ హీరోగా? అది లెక్క పెట్టుకోలేదు. ఒక 30-40 80-90 దాకా ఉంటాయండి. 80-90 అంటే స్టార్టింగ్ లో మనం చిన్న పాత్రలు వేసేవారండి. నేను చెప్పేది యాజ్ ఏ హీరోగా ఉంటాయి. డెఫినెట్ గా ఉంటాయి, బూత్ లాంగ్వేజెస్ లో ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. ఇండస్ట్రీ అక్కడికి హైదరాబాద్ మారాక కొంచెం తగ్గాయి. ఇప్పుడు ప్యారల్ గా నేను తెలుగు, ఒక 2 తెలుగు ఉండేది, ఒక తమిళ ఉండేది, లేదా ఇక్కడ 2 తమిళ ఉండేది, ఒక తెలుగు ఉండేది. ఎప్పుడు బిజీగానే ఉండేవాడు. సో బుల్లితెర యువ సామ్రాట్ అనేవాళ్ళు అనుకుంటారు. ప్రేమ లేఖలు కూడా బాగానే వచ్చాయండి అప్పుడు. నా ఆ టైంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉండేది. అదే ఎక్కువ ఉంది. మీరు ఏ ప్రశ్న వేసి ఏ వస్తుందో మీకు తెలుసు. ఓకే చెప్పండి. డెఫినెట్ గా ఏ టైంలో ఇది ఇలా విలాస్ పురుషులేనా, లేకపోతే వద్దులే మనకెందుకులే ఇట్లాంటి టైప్ సార్ మీరు? నాన్నగారు అంటే ఒక టైప్, అది మాకు తెలుసు కదండి. నాకు ఎప్పుడు అంటే దేవుడు మనకి ఎప్పుడు లైఫ్ లో నా ఒక రీడింగ్ ప్రకారం గుడ్ అండ్ బ్యాడ్ 2 ఎప్పుడు ఇస్తాడు. వాట్ యూ చూస్ అనేది మనం ఇంపార్టెంట్. 2 ఇస్తాడు ప్యారల్గా. ఒక్కోసారి మనం అడ్డదారికి వెళ్తాం, తప్పుడు దారి వెళ్తాం, రియలైజ్ అవుతాం, మళ్ళీ వస్తాం. డీప్ గా వెళ్ళి నష్టపోయింది కానీ కోల్పోయింది కానీ ఏం లేదు, కానీ వెళ్ళేసి అయితే వస్తారు. డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదండి. ఇప్పుడు నిప్పు ఉంది, ముట్టుకోవద్దురా అంటారు, మనం వింటామా? ముట్టుకుంటాం. కాలినా తెలిసాక వెళ్తామా? డెఫినెట్ గా అన్ని మనం చూసాం. బట్ ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్ అసలు పనికిరాదు, ఉన్నట్టు అసలు మాట్లాడకూడదు,
మంచినేమో 10 మందిలో చెప్పుకోవాలి, చెడుని చెవిలో చెప్పాలంటారు. బట్ ఇక్కడ చెడునేమో ఊరంతా చెప్తారు, మంచిని చెవిలో చెప్తారు. అవునండి. అంటే నేను విన్నది, నేను చూసింది కూడా అవును. చాలా మంది చెప్తుంటే ఇంటర్వ్యూలలో వింటమే. మేమేమో ఇండస్ట్రీ లోపలికి దూరి భూతద్దాలు పెట్టి మేమేం చూడడం, కెమెరాలు పెట్టి కాబట్టి. మరి మీరేమో స్ట్రైట్ ఫార్వర్డ్. చాలా straight దెబ్బలు forward. ఎక్కువ తిన్నారా, దెబ్బలు ఎక్కువ కొట్టారా? దెబ్బలు తిన్నాను కానీ నేను అంత చాలా జాగ్రత్తగా ఉంటానంటే నేను కరెక్ట్గా ఉంటా. అలాగే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. ఎవరన్నా కొంచెం తేడా చేస్తే నేను చాలా తేడాగా ఉంటాను. నాన్న ఎప్పుడు బాధపడలేదా? ఇంత స్ట్రైట్ నాన్నగారు ఎప్పుడు ఫార్వర్డ్, భయమే. నాన్నగారు అంటే కోపిష్టి అదే నా అదే కొడుకు. చెప్తాను. నాన్నగారు ఎంత శాంతంగా, ఎంత పిరిగిగా, ఎంత భయంగా ఉంటారో నేను అంత క్వైట్ ఆపోజిట్. డేర్ అండ్ డేరింగ్. నేను ఎవరికి భయపడను. నేను బాధపడరా ఆ విషయంలో? చాలా బాధపడతారు. ఆ. మా అమ్మ నాన్నగారు నా గురించి వీడు ఎలా బతుకుతాడు, ఏమిటో భయంగా ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, అది ఇది అంటూ ఉంటారు. అది వాళ్ళ వర్షను. నా వర్షన్ అంటే నేను న్యాయ పోరాటం. ఎప్పుడు అన్యాయం అనేది డామినేట్ చేయడానికి ట్రై చేస్తుందో నేను నా తరఫు న్యాయం నేను కోసం ఫైట్ చేస్తాను. అది గొడవ అని బయట ప్రపంచం. ఎప్పటి నుంచి వచ్చింది ఇది? అంటే వేరే వాళ్ళని చూసా, లేకపోతే పరిస్థితులు వల్ల మైండ్ అలా మారిపోయిందా? కొన్ని ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేము. అలా తెలియకుండా పరిస్థితుల వల్ల కూడా మారుతాం మధ్యలో. అంటే నేను ఫీల్డ్కి 2000లో వచ్చినా కూడా నాన్నగారుని చిన్నప్పుడు చూస్తున్నాం కదండి. ఆయన ఎన్ని 100 సినిమాలు చేసినా కూడా పాపం ఆయన ఏ లెవెల్లో ఉండాలి, ఎలా ఉండాలి అనేది చూసాం కదా. పాపం ఆయన బాధలు చూసాం. మా అమ్మతో చెప్పుకుంటుంటే మా అమ్మ నాకు చెప్పేది. సో అది కూడా తెలియని ఇంపాక్ట్ ఉంటుంది. అబ్బా ఫీల్డ్ అంటే ఎంత కష్టమా, ఇన్ని ఉంటాయా, ఎంత గుడ్ ఉన్నా కొన్ని మైనస్ కూడా ఉంటాయి కదండి. సో అవన్నీ చూసి నాకు ఓకే ఫీల్డ్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి. ఎలాంటి బాధలు అంటే చాలా సినిమాలు తీశారు, మంచి సంపాదన లేదంటే మా అమ్మ ఇప్పటికీ మా నాన్నని ఉండగా తిట్టిపోస్తుంది. ఏమంటే నేను గవర్నమెంట్ టీచర్ చేసేవాడిని, అక్కడ నాకు క్వార్టర్ ఉంది, కొన్ని రోజులు సొంతం చేశారు, మీరు 550 సినిమాలు చేశారు, మీరు సంపాదించిన ఏంటి, ఫ్యామిలీ మెయింటైన్ చేశారు, ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు, ఇది మనకు అప్పుడే వచ్చేది కదా అంటే ఇంత పేరు వచ్చేదా నీకు? సో మా నాన్నగారు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి? పేరు. డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా పెద్దగా, అన్ని పెద్ద సినిమాలు చేశారు కదా మీ డాడీ. డిమాండ్ చేయాలండి. ఏమండి అప్పట్లో ఎంత హైమీలండి, దాంట్లో వేషం రావాలంటే అదే చెప్తున్నా. ప్యాషనేట్గా ఉన్న వాళ్ళు టాలెంట్ ఉన్నవాడు వాళ్ళు డిమాండ్ చేయలేరు. ఆపర్చునిటీ పోతుందేమో ఒక భయం అండి అప్పట్లో. ఇప్పుడు స్కార్సిటీ ఉంది మీకు. ఈ సీరియల్స్ ఏమైనా వచ్చాక మీకు షార్టేజ్ కావాలి, కొత్త వాళ్ళు కావాలంటారు. అప్పట్లో లేదు, ఉన్నవాళ్ళే 4-5 చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో మా నాన్నగారు లాంటి పిరికితనం, సెన్సిటివ్ పర్సన్, ఇచ్చింది తీసుకుంటారు. నామాలు పెడితే మా నాన్నగారు పోయేటప్పటికి ఇన్ని చెక్కులు ఉన్నాయి, బౌన్సైన చెక్కులు. నేనైతే ప్రతి వాడి మీకు వేసేసేవాడిని. తేడా అది. మా నాన్నగారు ఆయన ఆ మెంటాలిటీ. గట్టిగా మాట్లాడితే మళ్ళీ క్యారెక్టర్ ఎవరేమో ఇలాంటి భయం. ఎంత టాలెంట్ ఉన్నా కూడా. ప్లస్ ఒక్క విషయం మా డిఎన్ఏలోనో హెరిడిటీ చెప్పచ్చు. నాన్నగారికి పోయేదాకా ఏ కొత్త సినిమా వచ్చినా చేయగలనా, ఏమండి నేను చేయగలనా ఈ వేషం, నాకు భయం వేస్తుందండి అనే ఒక భయం ఉండేది. అంటే ఆయన మీద ఎప్పుడు ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, లో కాన్ఫిడెన్సే ఉండేది. అదే ఇది మా అక్కయ్య గారికి కానీ, మా అన్నయ్య గారికి కానీ, నాకు కానీ ఇప్పటికీ ఉంది. ఏ కొత్త ఆఫర్ వచ్చినా కూడా మేము భయపడతాం, సంతోషపడం, ఫస్ట్ భయపడతాం. ఆ భయంతో చేసేవాళ్ళం, అలా చేస్తూ ఉంటాం. ఒక్కసారి అలవాటు అయ్యి అబ్బా శబాష్ బాగుంది అన్నాక అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాం. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.